వర్షాకాల సమావేశాల అనంతరం కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణలో ఏపీకి 2 సీట్లు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అయితే ఈ 2 పదవులు ఎవరికి దక్కుతాయన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఢిల్లీలో జరిగిన చంద్రబాబు టూర్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ విషయంలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు రాష్ట్రంలో మంత్రులుగా ఉండకూడదని భావించి నాగబాబుని కేంద్ర కేబినెట్ లో నియమించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి 2 సీట్లు రావడంతో ఒకటి జనసేనకు పక్కా అని, మరొకటి టీడీపీ పార్టీలోని వారికని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే జనసేన పార్టీ నుండి నాగబాబుని కేంద్ర కేబినెట్ లో మంత్రిగా నియమిస్తారని చర్చ జరుగుతోంది. గతంలో ఏపీ కేబినెట్ లో నాగబాబుని మంత్రిగా నియమిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది జరగకపోవడంతో కేంద్ర కేబినెట్ లో మంత్రిగా నియమించి శాసనసభకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీ తరపున రాయలసీమకు చెందిన టీడీపీ ఎంపీల్లో ఒక ఎస్సీ, ఒక బీసీ నాయకుల్లో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాల్సి ఉంటుందని నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ తరపున కేంద్ర మంత్రివర్గంలో ఒక నాయకుడు ఉండాల్సిందిగా బీజేపీ అగ్రనేతలు బలంగా కోరుకుంటున్నారట. ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో టీడీపీ, బీజేపీలకు ప్రాధాన్యం ఉండడంతో జనసేనకు కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు మోడీ ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించారని, కానీ ఇప్పుడు తన సోదరుడు నాగబాబును కేంద్ర మంత్రివర్గంలో నియమించేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారని నేతలు భావిస్తున్నారు. ఏదేమైనా అప్పటికి కేంద్ర కేబినెట్ లో నాగబాబుకు మంత్రి పదవి దక్కి రాజ్యసభలో అడుగు పెడతారో లేదో చూడాల్సిందే.